హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అందరికీ వెల్కమ్ బ్యాక్ గాయ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు చేసిన కాంట్రిబ్యూషన్తో, మీ కాంట్రిబ్యూషన్ వల్ల కూడా మన ఛానల్ చాలా గ్రోత్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి హూ హ్యావ్ షేర్డ్ అవర్ ఛానల్ టు ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా కాంట్రిబ్యూట్ చేశారు మీరు కూడా మన ఛానల్ గ్రోత్కి. సో ప్రతి ఒక్కళ్ళకి నా సైడ్ నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గైస్. ఈరోజు సండే కదా, సండే అంటే ఫన్ డే. ఏదో ఒక వ్లాగ్ తీద్దాం, ఏం తీద్దాం అని థింక్ చేస్తున్న టైంలో నాకు మంచి ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మనము సరదాగా, క్లైమేట్ బాగుంది, సరదాగా అట్లా డిఎల్ఎఫ్ వరకు వెళ్దాము. డిఎల్ఎఫ్లో స్ట్రాబెరీ చాక్లెట్ అనేది చాలా ఫేమస్, తెలుసా మీకు? సో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను. అదేం లేదు, స్ట్రాబెరీస్ ఉండే ఒక గ్లాస్లో స్ట్రాబెరీస్ ఇస్తారు. స్ట్రాబెరీస్ మొత్తం చాక్లెట్ సిరప్తో నింపేసి ఇచ్చేస్తారు మనకి. అది చాలా రోజుల నుంచి వెళ్దామని అనుకుంటున్నాను, బట్ ఎప్పటికీ సెట్ కాలేదు. అది వెళ్దామన్నా, అటు సైడ్ వెళ్ళిన ప్రతిసారి లైక్ 5:30 తర్వాతనే ఓపెన్ చేస్తారు ఆ షాప్ అని అన్నారు. నేను ప్రతిసారి 5:30 ముందలే వెళ్తాను. సో ఎక్కువసేపు వెయిట్ చేయలేక తిరిగి వచ్చేసేవాడిని. ఈరోజు క్లైమేట్ బాగుంది, ఒక్కంటే ప్రశాంతంగా. సో మీ టైంని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బైక్ అయితే తీసాను. మంచి క్లైమేట్ కూడా బాగుంది కదా, సో ఎంజాయ్ చేసుకుంటా మంచిగా సిటీలో కొంచెంసేపు ప్రశాంతంగా ఏదైనా మంచి వీడియో, మంచి కంటెంట్ ఉన్న వీడియో తీద్దాము అని ప్లాన్ చేస్తున్న టైంలో నాకు ఈరోజు ఏదైతే డే ఉందో ఆ డే గురించి మాట్లాడాలని ఉంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్ ఏంటిది, అసలు ఆ రిలేషన్ యొక్క వాల్యూ ఏంటిదో చెప్దామని అనుకుంటున్నాను మీ అందరికీ. నాకన్నా పెద్దవాళ్ళకి అది తెలిసే ఉంటుంది, నేను చెప్పనక్కర్లేదు. నాకన్నా చిన్న వాళ్ళ కోసమే ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో చూసైనా కొంతమంది అన్నా మారుతారు అని చెప్పేసి నా ఈ యొక్క ఎఫర్ట్ అయితే ఇస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్ 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 కన్నా ఫ్యామిలీ అనడం బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఎవరో తెలియని కొంతమంది వ్యక్తులు, అందరికీ ఎవరో తెలియని కొంతమంది వ్యక్తులు ఏదో ఒక టైంలో స్ట్రేంజర్స్ కలిసే ఉంటారు. వాళ్ళు మీకు ఇప్పుడు లైఫ్లో ద బెస్ట్ పర్సన్స్ అయి ఉంటారు. నేను చెప్పేది అర్థమవుతుందా? లైక్ ఎవరో తెలియని వ్యక్తులు మీ లైఫ్లోకి వచ్చి మీతోనే తిరుగుతా, మీతోనే తింటా, పొద్దున లేచిన దగ్గర నుంచి మీతోనే ఉంటా, పొద్దున లేచిన దగ్గర నుంచి మీతోనే తిరుగుతా, మీరు చేసే పనులన్నీ మీ ఫ్రెండ్ కూడా చేస్తా, ఒక నెంబర్ ఆఫ్ ఇయర్స్ నీతోనే అన్ని పనులు చేస్తా, నీతోనే ఉంటా, ఇప్పుడు వరకు వచ్చారంటే వాళ్ళని ఫ్యామిలీ అనుకోండి, ఇంకేమంటాం చెప్పండి. సో నేను ఈ వీడియో ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే, నాకన్నా పెద్దవాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నాకన్నా చిన్న వాళ్ళకి ఐ జస్ట్ వాంట్ టు ఎడ్యుకేట్ దెమ్. అంటే వాట్ ఈజ్ ఫ్రెండ్షిప్ అనేది ఈ జనరేషన్లో ఎవరికి అర్థం కావట్లేదు. అలా ఎందుకు అంటున్నా అంటే, ఇప్పటి జనరేషన్ ఎలా అయిపోయిందంటే, సో ఏదైనా గొడవ అయింది, ఫర్ సపోజ్ ఫ్రెండ్స్ మధ్యలో ఏమైనా గొడవ అయింది, లేకపోతే మన క్లాష్ వచ్చేసింది, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఫ్రెండ్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనం ఏమనుకుంటాము చిన్నగా ఉన్నప్పుడు, ఓయ్యా అన్నిట్లో నా తోడుంటున్నాడు కదా, సో వీడే నా బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్ పార్ట్నర్. అంటే లైఫ్ పార్ట్నర్ ఇన్ ద సెన్స్ నా బెస్ట్ ఫ్రెండ్ వీడు ఉంటే నేను ఏదైనా సాధిస్తాను, వీళ్ళు లేకపోతే నేను ఏదైనా అయిపోతానేమో అన్న ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అంటే ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, నువ్వు వాడు వేరే వేరే బాడీసే కానీ బట్ హార్ట్ మాత్రం ఒకటే అన్నట్టు అనిపిస్తుంది. లైక్ ఆ మ్యాజికే వేరే ఆ ఫ్రెండ్షిప్లో, అస్సలు వేరే లెవెల్ మ్యాజిక్ ఉంటుంది ఆ ఫ్రెండ్షిప్లో. సో పెద్దయిన తర్వాత మనం అనుకున్నట్టు అస్సలు ఉండదు. ఎందుకంటే పెద్దయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఈగో వచ్చేస్తుంది, సెల్ఫిష్నెస్ వచ్చేస్తుంది, అండ్ మెయిన్ థింగ్ మనీ అనేది ఒకటి వస్తుంది. సో వీటి వల్ల ఫ్రెండ్షిప్ అనేది చిన్నప్పటిలాగా ఉండదు. ఇలా ఎందుకంటున్నా అంటే, చిన్నప్పుడు ఫ్రెండ్షిప్లో మ్యాజిక్ ఉంటుంది. మ్యాజిక్ అని ఎందుకంటున్నా అంటే, చిన్నప్పుడు మనకి ఏ ఈగోలు ఉండవు, ఏ మనీ ఇష్యూస్ ఉండవు, అండ్ సెల్ఫిష్నెస్ మెయిన్గా ఏం ఉండదు. అంటే నా దగ్గర ఏమైనా ఉందంటే నా ఫ్రెండ్కి కూడా పెట్టేయాలి అన్నట్టు ఉంటుంది చిన్నప్పుడు. అండ్ మనీ విషయం అస్సలు ఉండవు. నా దగ్గర 10 రూపాయలు ఉందంటే నీకు 5 రూపీస్, నాకు 5 రూపీస్ అని చెప్పి షేర్ చేసుకుంటాం. అండ్ మన ఫ్రెండ్ ఏమన్నా తిట్టినా కొట్టుకున్నా ఆ రోజు నైట్ కల్లా మర్చిపోతాం, లేకపోతే ఏడుస్తాం. చిన్నప్పుడు కొట్టుకుంటాం, వాడు ఏడుస్తాడు, నేను ఏడుస్తాను, అట్లా కొట్టుకుంటాము.
బట్ నైట్ కల్లా మర్చిపోయి రేపటికల్లా మళ్ళీ మంచి ఫ్రెండ్స్ అయిపోతాం. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లైక్ ప్రజెంట్ జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే ఫుల్ ఆఫ్ ఈగో. ప్రజెంట్ జనరేషన్ అని కాదు, పెద్ద అయినాక ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే ఫుల్ ఆఫ్ ఈగో. మనీ ఇష్యూస్ వచ్చేస్తాయి. నీకన్నా వాడి దగ్గర వేరే ఐటమ్ ఏమైనా ఎక్కువ ఉందంటే నాకన్నా వాడి దగ్గర వేరే ఐటమ్ ఎందుకన్నా కుళ్ళు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుళ్ళు ఉండడం చాలా రాంగ్ థింగ్. లైఫ్లో కుళ్ళు ఉంది అంటే ఎప్పుడు మనం సక్సెస్ అవ్వం. ఒకవేళ మన ఫ్రెండ్ దగ్గర పెద్ద ఐటమ్ ఉందంటే స్పోర్టివ్గా తీసుకొని నువ్వు కూడా సంపాదించడానికి ట్రై చేయి. అంతేగాని నీ దగ్గర లేదని వాడి దగ్గర ఉందని చెప్పి వాడిది పోవాలి అని అనుకోకూడదు. చిన్నప్పుడు ఎందుకు అంత క్లోజ్ ఉంటారు అందరూ అంటే చిన్నప్పుడు మనకు ఉండే గోల్స్ ఏంటి? లైక్ ఫ్రెండ్లీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, తిరగాలి, క్రికెట్ ఆడాలి, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ఆడాలి, తిరిగి ఇంటికి రావాలి. చిన్నప్పుడు ఎందుకు మనం అంత ఈజీగా కనెక్ట్ అవుతామంటే ప్రతి ఒక్కళ్ళ గోల్ ఇదే ఉంటుంది, ఆడుకోవాలి ఇంటికి వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు యూనో వాట్ దే విల్ కనెక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఎలా కనెక్ట్ అవుతామంటే ఆపోజిట్ అతను కూడా సేమ్ మన మిర్రర్ లాగా అనిపిస్తాడు. అలా ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇద్దరు గోల్స్ సేమ్ అయినప్పుడు మన మిర్రర్ లాగే అనిపిస్తారు కదా. చిన్నప్పుడు ఎలా ఉంటుంది అయితే నాకు ఆడుకోవాలని ఉంటుంది, ఆపోజిట్ వాడికి ఆడుకోవాలని ఉంటుంది, నాకు తిరగాలని ఉంటుంది, ఆపోజిట్ వాడికి తిరగాలని ఉంటుంది. సో ఇన్ ఐడెంటికల్ వేస్ మిర్రర్ లాగా మన మిర్రర్ సేమ్ మనలో మనం చూసుకున్నట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఈజీగా కనెక్ట్ అవుతాం ద ఆపోజిట్ పర్సన్స్కి. లైక్ ఫ్రెండ్షిప్ అనేది అందుకే అంత స్ట్రాంగ్ ఉంటుంది. బట్ పెద్ద అయ్యేసరికి ఏమవుతుంది, ఈగోలు వస్తాయి, క్లాషెస్ వస్తాయి, ప్రతి ఒక్కటి వస్తుంది. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనుషులు అలా అనుకోవట్లేదు. నీ దగ్గర డబ్బు ఉందా నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర డబ్బు లేదా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ ఎలా అయిందంటే ఫర్ సపోజ్ మనం మనీ ఇచ్చామంటే వాళ్ళకి తిరిగి ఇవ్వరు. ఓకే ఫ్రెండ్స్లో అది కామన్. బట్ తిరిగి ఇరా అని కొంచెం గట్టిగా అడిగామనుకో, ఎంతో కొంత ఇంపార్టెంట్, ఎంతో కొంత పని ఉంది కాబట్టి అడుగుతాం కదా. సో తిరిగి మనం డబ్బులు ఇవ్వండి అని అడిగామంటే మనం తప్పు వాళ్ళం అయిపోతాం. అక్కడ అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు ఒకవేళ మనం చిన్నగా అరిచామనుకోండి, అరే నా డబ్బులు ఇరా అని చెప్పేసి, చలో ఇంకా ఇగ్నోరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇగ్నోర్ చేస్తాం, స్టార్ట్ చేస్తారు, మాట్లాడారు, ఇంకా దూరం అయిపోతారు. ఇంకా ఆ బుద్ధి తీసుకునేటప్పుడు ఉండాలి. అరే మరి ఇచ్చే అంత లేకపోతే ఎందుకు తీసుకుంటారు? సరే ఫ్రెండ్స్ అనుకొని తీసుకున్నామంటే ఫ్రెండ్స్ అడిగినప్పుడు ఇవ్వాలి. ఓన్లీ మనీ కోసం ఇప్పుడు జనరేషన్ ఉంటుంది గాయస్. దే డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ అన్నవి అస్సలు లేవు. ఇలా ఎందుకు అంటున్నా అంటే ఇలా చేంజ్ అవుతారంటే మనుషులు అసలు నీతో చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు నీకు ఆపోజిట్ అవుతారు. నీ వెనకాలే నీ గురించి బ్యాడ్గా పోర్ట్రే చేస్తారు. సో ప్రజెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే ఒక చిన్న క్లాష్ వచ్చినా లేకపోతే ఒక చిన్న గొడవ అయినా ఇద్దరి మధ్యలో ఇద్దరు విడిపోతున్నారు. నాకు అసలు అర్థం కావట్లే. అరే ఫ్రెండ్షిప్ అంటే ఏంటరా? ఫ్రెండ్షిప్ అనేది ఒక ప్యూర్ రిలేషన్షిప్. ఏ రిలేషన్లో లేని మ్యాజిక్ ఫ్రెండ్షిప్లో ఉంటుంది తెలుసా? అసలు మనకన్నా 5 to 6 years కన్నా ఎక్కువ ఉన్న ఏజ్ వాళ్ళకి దే నో పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ రిలేషన్స్. వాళ్ళకి రిలేషన్షిప్ మీద ఉన్న ఫీలింగ్స్ చెప్తున్నాను కదా, మన జనరేషన్ వాళ్ళకి ఇంత కూడా లేదు. నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నేను వరస్ట్ జనరేషన్లో పుట్టాను అనుకుంటా అని చెప్పేసి. ఇప్పుడున్న జనరేషన్కి అసలు రిలేషన్షిప్స్ లైక్ ఫ్రెండ్షిప్ అన్న దేని మీద అన్న అంత వాల్యూ లేదు. వాళ్ళ పనేంటో వాళ్ళు చూసుకుంటున్నారు, లేకపోతే పక్కన వాళ్ళని ఎట్లా కుడిపిద్దామా అని చూస్తున్నారు. అంతేగాని ఒక రిలేషన్షిప్ లైక్ ఒక మంచి ఫ్రెండ్షిప్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఒక లైక్ పీపుల్తో ఎలా బిహేవ్ చేయాలి అన్న థాట్స్ అయితే ఎవ్వరికీ లేవు. ఎప్పుడు చూసినా యు నో వాట్ స్నేక్స్ అంటారు చూసారా, నీ గురించి వెనకాల మాట్లాడతాము, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ గురించి చెప్పడము, అండ్ ఒకళ్ళ దగ్గరని వాళ్ళ విషయాలు తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చెప్పడము. ఇట్స్ లిటరలీ చాలా రాంగ్గా ఏమంటున్నారు, చాలా రాంగ్గా గ్రో అవుతున్నారు ఇప్పుడున్న కిడ్స్ అయితే. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పటికీ కూడా, నువ్వు ఎందుకు నీ ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయవు, వై విల్ యూ ఆల్వేస్ రూమ్ విత్ సీనియర్స్, లైక్ నీకన్నా పెద్దవాళ్ళతో ఎందుకు ఎప్పుడు చూసినా వాళ్ళతో ఎందుకు తిరుగుతావు అని చెప్పేసి ఎవ్రీ టైం దే విల్ ఆస్క్, అడుగుతూనే ఉంటారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, బట్ కరెక్ట్ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వై ఐ విల్ ఆల్వేస్ అంటే నేను ఎప్పుడు పెద్దవాళ్ళతో ఎందుకు తిరుగుతానంటే ఇందాక చెప్పాను కదా, మనకన్నా 5 years నుంచి ఇంకా పెద్దగా ఉన్న వాళ్ళందరికీ దే నో ద వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్. రిలేషన్షిప్స్ గురించి దే నో, ఆ రిలేషన్స్ గురించి దే నో ద వాల్యూ. ఆ ఫీలింగ్స్ అన్నది వాళ్ళకు ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వాళ్ళతో తిరుగుతాను. అంటే లైక్ దే నో ద పర్ఫెక్ట్ ఫ్రెండ్షిప్ మీనింగ్ ఏంటో తెలుసు. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎలా
ఏమంటారు చిన్న గొడవలైనా లేకపోతే దేనికైనా కానీ దూరం అవుతున్నారు కదా. సో మనం వెళ్దాం అనుకున్న ఆ ఫుడ్ జోన్ అనేది ఇక్కడ లెఫ్ట్లో ఉంటుంది. ఓపెన్ ఉంది ఫుడ్ జోన్. నేను ఇందాకడి నుంచి వచ్చి ఇక్కడ డిఎల్ఎఫ్లో స్ట్రాబెరీ చాక్లెట్ తింటా అంటున్నాను కదా. సో దిస్ ఈజ్ ద ప్లేస్ ఫుడ్ జోన్ అని చెప్పేసి డిఎల్ఎఫ్ ఏరియాలో క్రేజీ ఉంటుందని విన్నాను. సో లెట్స్ ట్రై. సో గాయ్స్ చూడండి, మనం తిందామని వచ్చిన చాక్లెట్, లండన్ చాక్లెట్ ఏదో ఉంటుంది చూడండి, స్ట్రాబెరీ చాక్లెట్ అని చెప్పేసి ఇక్కడ ఫుడ్ జోన్ కానీ వచ్చాం కదా. సో నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇది తినేసి మళ్ళీ ఐ కమ్ టు యూ. చూడండి ఎంత బాగుందో చూడండి. సో స్ట్రాబెరీ సీజన్ కాదంట, అందుకని చెప్పేసి మల్బెర్రీ మార్ష్మెల్లో విత్ ఆల్ చాక్లెట్ మిక్స్ ఇచ్చేసారు మనకి. సో తినేసి ఐ విల్ కమ్ టు యూ. నేను డైలీ అన్న వాళ్ళతోనే తిరుగుతాను కదా, క్లాషెస్ అనేవి వస్తూనే ఉంటాయి. నాకు నచ్చనివి వాళ్ళకి నచ్చుతాయి, వాళ్ళకి నచ్చినవి నాకు నచ్చుతాయి. చిన్న క్లాషెస్ జరుగుతూనే ఉంటాయి. బట్ యు నో వాట్, ఎన్ని జరిగినా కానీ వాళ్ళకి ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసు కాబట్టి వాళ్ళు ఎలా తెలుసా, తిట్లు తిట్టుకుంటారు, ముఖం మీద కొట్టుకుంటారు, పిచ్చి తిట్టుకుంటారు, అయినా కానీ తిరిగి మళ్ళీ అప్పటికప్పుడే మాట్లాడుకుంటారు. యు నో వాట్, ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అంటే ఏమైనా కానీ ఇప్పుడు కొట్టుకున్నా కానీ నెక్స్ట్ మినిట్ కలిసిపోయే ఫ్రెండ్షిప్ అనేది నాకు ఇష్టం. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు జనరేషన్ అలా లేదు. వీలైతే మీకన్నా పెద్దగా ఉన్న జనరేషన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై బ్రదర్స్. ఇప్పుడు యంగర్ జనరేషన్ మీరు ఎలా ఉండాలంటే ఫ్రెండ్షిప్ చేయండి. ఎలా చేయండి అంటే హార్ట్లో కుళ్ళు పెట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళు ఎదుగుతూ ఉంటే, లైక్ పక్కన వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతూ ఉంటే వాళ్ళని ఎప్పుడు వాళ్ళ డౌన్ఫాల్ కోసం ఎప్పుడు చూడకండి. వీలైతే హెల్ప్ చేయండి వాళ్ళ సక్సెస్ రూట్ కోసం. వాళ్ళు సక్సెస్ అయ్యారంటే మీరు కూడా సక్సెస్ అయినట్టే. ఎలాగో అలా నీ బెస్ట్ ఫ్రెండ్ సక్సెస్ఫుల్ అయ్యాడంటే నువ్వు కూడా సక్సెస్ అయిపోతావు. చెప్తున్నాను కదా, ఎలాగో అలా అయిపోతావు. సో అందుకని చెప్పేసి నెవర్ ఎవర్ ట్రై టు ఏమంటారు బ్యాక్ స్టాబ్ ఎనీవన్. ఎవరిని వెనకాల నుంచి పొడవకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందర ఒకలాగా వెనకాల ఒకలాగా ఉండకండి. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు చాలా మంచిగా ఉండండి విత్ యువర్ ఫ్రెండ్స్. సో గాయ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే. నిన్న నైట్ నా గోప్రో స్విచ్ ఆఫ్ అయిపోయింది, చూసుకోవాలి. నేను ఛార్జింగ్ పెట్టా అనుకున్నా, ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా తీయలేదు, సిటీలోనే కదా అని చెప్పేసి ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా తీసుకురాలేదు. ఈరోజు వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా ఉండండి. ఆ రిలేషన్షిప్ మీద ఏమంటారు విశ్వాసంతో ఉండండి. సో ప్రతి ఒక్కరికి బిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో అందరూ బీ హ్యాపీ, బీ సేఫ్, రైడ్ హార్డ్ గాయ్స్. బాయ్.